హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. మీతో మీ అమ్మాయి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి చెప్పాను కదండి, నేపాల్ ట్రిప్లో ఉన్నామని. ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ పసుపనాథ్ టెంపుల్, ఇంకా జ్ఞానేశ్వరి అమ్మవారి శక్తిపీఠం చూసుకొని అలాగే బుద్ధనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ముందు వీడియోలో అయితే పసుపనాథ్ టెంపుల్, ఇంకా జ్ఞానేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ అయితే చూపించాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి, బాగుంటుంది. అంటే నేపాల్ ఎలా వచ్చామో ఏమేమి చూసామో అన్నీ చెప్పాను కదండి. ఇక్కడ నుంచి మధ్యాహ్నం వచ్చేసి రూమ్కి వెళ్ళి భోజనం అది చేసి ఇక్కడ వచ్చేసి బుద్ధనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కాఠ్మండూలోనే ఉన్నదండి బుద్ధనాథ్ టెంపుల్. ఇంకా ఇక్కడ వచ్చేసి బుద్ధుడిని బాగా ఎక్కువగా పూజిస్తూ ఉంటారండి. అలాగే శివుడిని, విష్ణుమూర్తి కూడా పూజిస్తారు. బుద్ధ సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది మాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఆ రోజు పండగ అంట వాళ్ళకి. బుద్ధుడి దగ్గర వచ్చేసి ఒక చిన్న జాతరలాగా అయితే చేసుకుంటున్నారు. ఇది బుద్ధనాథ్ టెంపుల్ అండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది 150. టికెట్ తీసుకొని కొండ మీద అయితే టెంపుల్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని మేమైతే కొండ మీద ఉన్న గుడికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ అడుగడుక్కి బుద్ధ సాంప్రదాయం కనిపిస్తుందండి. ఈ ఏరియాలో అయితే మేము అబ్జర్వ్ చేసాం. అది మిగతా ప్రాంతాల్లో ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలా ఉంటుంది. ఇక్కడ హిందూ సాంప్రదాయం పాటిస్తూ బుద్ధ సాంప్రదాయం కూడా పాటిస్తున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేసి పళ్ళు, కాయలు అలా బుద్ధుడికి సమర్పిస్తారు. బట్ కానీ ఇక్కడ ఇంకే గుడి ఉండదండి, బుద్ధుడి విగ్రహమే ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, అన్నీ బుద్ధుడి యొక్క చిన్న చిన్న బొమ్మలే అమ్ముతున్నారు. ఇంకా మన శివుడి బొమ్మలు అవే ఉండవు అన్నమాట. అన్నీ బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడి బొమ్మలు. చాలా పెద్ద గుడి అండి ఇదైతే. లోన కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చెప్పులతోనే వెళ్ళిపోతారండి గుడిలోకి. అదొకటి నాకైతే అసలు అర్థం కాలేదు. చెప్పులు ఎవ్వరు విప్పారండి. చెప్పులు మేమందరం ఏంటంటే మాతో వచ్చిన 80 మెంబర్స్ చెప్పులు బయట తీసి మరీ నడిచాము. అక్కడైతే చెప్పులతోనే గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారంట. ఎక్కడ చెప్పులు అయితే విప్పలేదు. నాకైతే నచ్చలేదు అది అలా. ఇక చూస్తున్నారండి, వ్యూ ఎంత బాగుందో కొండ మీద నుంచి మనకి. ఇంకా నేపాల్ సిటీ అంతా బాగా కనిపిస్తుంది. ఇక్కడ గుడులు, బుద్ధుడి గుళ్ళు చాలా వెరైటీగా ఉంటాయండి. ఒక మన కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే ఉంటుంది గుడి గోపురం కూడా రౌండ్గా వచ్చి గోపురం అయితే వస్తుంది. అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు నేను చూపించాను కదా గుడి గోపురం, అలా ఉంటుంది అన్నమాట. ఇంకా అడుగడుక్కి ఇక్కడ బుద్ధుడి విగ్రహాలేనండి. ఇంకా ఏ గుడులు లేవు ఈ ఏరియాలో అన్నమాట. అక్కడ ఏదో తీర్థం అయితే ఇచ్చారు, పాలు నీళ్ళు కలిపేసి. ఇదిగోండి బుద్ధనాథ్. చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట, ఎందుకంటే దవడతారు కదండి, ఫొటోస్ అవి తీయనివ్వరు కదా. ఎలాగో చిన్న క్లిప్ అయితే తీసాము. ఇగోండి బుద్ధనాథ్ టెంపుల్ యొక్క గుడి గోపురం అయితే అలా ఉంటుంది. గుడి చూసుకొని ఇంకా అలా కిందకి నడుచుకొని వస్తుంటే ఇంకా ఇయర్ రింగ్స్, దండలు రకరకాలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ పూసల దండలు చాలా ఫేమస్ అండి. నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను. ఇవి 100 రూపీస్ అన్నమాట. నాకు నచ్చాయి, కొనుక్కున్నాను. ఈ గుడి చూసుకున్న తర్వాత జలనారాయణ టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అని నేను అనుకుంటున్నాను, కానీ కాదు, బుద్ధుడు అనేసి కొంతమంది అంటున్నారు. కానీ అక్కడ చెప్పడం ఏంటంటే జలనారాయణ టెంపుల్ అనే చెప్పారు మాకు. ఇక్కడైతే మరి శివలింగం ఉందండి. ఇక్కడ శివలింగం ఉంది జలనారాయణ టెంపుల్ దగ్గర.
మనకి ఎలాగ చెప్పులు ఇప్పుకుంటామో అలాగే చెప్పులు ఇప్పేసి కొబ్బరికాయ కట్టి పసుపు కుంకాలు పళ్ళు కాయలు అన్నీ దేవుడికైతే సమర్పించారు. శివలింగం కూడా ఉంది. బుద్ధుడు బుద్ధుడు అన్నారు కదా, బుద్ధుడు కాదండి విష్ణుమూర్తి అనుకుంటున్నాను నేను. చూసారా ఆ నదిలో అలా అక్కడ చిన్న కోనేరులాగా ఉంది, అక్కడ అలా పడుకొని ఉంటారంట. పడుకొని ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అలా ఉందంటండి ఆ విగ్రహం. కాళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయండి పట్టుకుంటే. ఇది జలనారాయణ టెంపుల్ అండి. ఈ టెంపుల్స్ అన్ని చూసుకొని ఇంటికి ఇంకా రూమ్కి అయితే వచ్చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.